అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనశంకర వరప్రసాద్ మూవీ సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ. మనశంకర వరప్రసాద్ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ అయింది. ఎందుకంటే గత 3-4 సినిమాలను చూసుకుంటే మెగాస్టార్ అన్నయ్యకి క్రేజీ డ్యాన్స్ కానీ అలా డైలాగ్స్ చూడలేకపోయినాము, కొంచెం అరటైనారు ఫ్యాన్స్ అంతా. సో మనశంకర వరప్రసాద్ మూవీలో ఆ స్టెప్పులు అన్నీ చూసినాక ఫెంటాస్టిక్గా ఉంది. సో ఫ్యాన్స్కి ఏం కావాలో మాస్ అండ్ క్లాస్ డ్యాన్స్ అంతా అనిల్ రావిపూడి గారు పెట్టారు మూవీలో. సో అనిల్ రావిపూడి రికార్డ్స్ చూసుకుంటే మీరు 8 సినిమాల్లో కూడా 8 సినిమాలు బ్లాక్ బస్టర్ మూవీస్ అయ్యాయి. సో మన మెగాస్టార్కి బాస్ ఈజ్ బ్యాక్ అంత మంచి మూవీ అందించారు. అంటే మనము మెగాస్టార్ అంటేనే ఒక డ్యాన్స్, మాస్, లవ్ స్టోరీ, ఈ 3 కలిపితేనే మనం మెగాస్టార్ అంటారు. సో అలా అనిల్ రావిపూడి గారు బాగా మూవీని చిత్రించారు. సో ఆడియన్స్కి కూడా కనెక్ట్ అయింది. ఇది రిలీజ్ అయ్యి 3 days 4 daysకే మంచి కలెక్షన్ అందుకుంటుంది. ఇప్పుడు 200 crores క్రాస్ కూడా అయింది. సో ఇట్స్ బిగ్గెస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ ఇన్ సినిమా ఇండస్ట్రీ. సో మెగాస్టార్ ఆ ఉక్ స్టెప్స్ మాత్రం అదిరిపోయింది. ఆస్థా సందీప్ గారు ఒక ఛాన్స్ ఇచ్చారు. సో అన్నయ్యని ఎలా చూపించాలనుకున్నారో అలా చూపించారు. కానీ సో ఒక అన్నయ్యకి ఒక తగినైన మూవీ పడితే ఎలాగుంటుంది, ఆ గ్రేస్, ఆ మాస్, ఆ లుక్ హైలైటెడ్, ఆ ఎనర్జీ ఈ మా డ్యాన్స్లో అన్నయ్య తర్వాత ఎవరైనా కానీ తెలుగులో కావచ్చు, ఇది కన్నడలో కూడా బాగా దూసుకెళ్తుంది. సో అన్నయ్యకి ఒక మంచి డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ చిక్కితే ఎలా ఉంటుందో ఇప్పుడు అందరికీ తెలిసింది. ఎందుకంటే అందరూ కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు బాస్కి అలా అనేసి. సో స్టోరీ కూడా బాగుంది. సో డ్యాన్స్, ఆ లవ్ స్టోరీ కానీ మాస్ అంతా మంచిగా ఉంది. ఫెంటాస్టిక్ కలెక్షన్ కూడా బాగుంది. రివ్యూ వెరీ నైస్. మేము కూడా పోయింది, బాగుంది మూవీ, బాగా చూడొచ్చు. బట్ మనం ఏం చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నామో అలా చూపించారు ఆ మూవీలో. ఫెంటాస్టిక్ అనిల్ రావిపూడి. సో మీరు కూడా వెళ్ళండి, చూడండి, బాగుంది మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ బాగుంది, చూసి ఆనందించండి. సో అన్నయ్యని ఎవరు అంటారంటే అంతా అన్నయ్య కథ అయిపోయిందిలే, అన్న వాళ్ళకంతా ఇదిగా వాళ్ళకి చూపించుకునే సినిమా ఇది. మెగాస్టార్ అభిమానులు కాలర్ ఎగిల్చుకునే మూవీ ఇది. ఫెంటాస్టిక్గా ఉంది, బాగుంది. ఆ గ్రేస్, ఆ డ్యాన్సు అయితే ఆ లుక్ మాత్రం అదిరిపోయింది. అంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉండాలి మెగాస్టార్, ఆ లుక్లో ఆ డ్యాన్స్, ఆ క్రేజీ ఈ మూవీ చూపించారు. అనిల్ రావిపూడి గారు ఏమన్నా చేస్తే కూడా కొత్తగా ఉంటుంది. ఎట్లా హీరోకైనా ఫ్లాప్ ఉండాలంటే అనిల్ రావిపూడితో అంటే మూవీ పక్కా 100% అది హిట్ మూవీనే. మనం చూసినాము, సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారు కావచ్చు, భగత్ కేసరి కావచ్చు, అంతా మూవీలు బాగా ఆడినాయి. దానికన్నా టాప్ ఆడింది, ఇప్పుడు బాగా కలెక్షన్లో ఉంది, ముందుకు వస్తుందంటే అది 2026లో ఫస్ట్ మూవీ అంటే మన అన్నయ్య మెగాస్టార్ మూవీనే మనశంకర వరప్రసాద్. అలాగే నయనతార గారు కానీ యాక్టింగు, సో అంతా బాగా కలిసింది. అందరూ సపోర్ట్ చేయండి, అందరూ థియేటర్కి పోయి చూడండి. జై మెగాస్టార్.